హలో కే డ్రామా లవర్స్. ఈరోజు మనం రొమాంటిక్ కామెడీ అయిన బిజినెస్ ప్రపోజల్ కొరియన్ డ్రామా స్టోరీ తెలుసుకుందాం. మీరు వెళ్లాల్సి వచ్చిన బ్లైండ్ డేట్ మీ ఓన్ సీఈఓ అని తెలిస్తే ఫేక్గా స్టార్ట్ అయిన ఈ బ్లైండ్ డేట్ రియల్ లవ్గా మారుతుందా? అసలు ఈ రిచ్ సీఈఓ తన ఎంప్లాయీతో ఎందుకు లవ్లో పడ్డాడు? ఇది తెలుసుకోవాలంటే ఈ కే డ్రామా స్టోరీ విందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ కే డ్రామాలో హీరో కాంగ్ తేమో గో ఫుడ్ అనే ఒక పెద్ద ఫుడ్ కంపెనీకి సీఈఓ. అతను ఒక స్ట్రాంగ్ బిజినెస్ మ్యాన్ అండ్ వర్కోహాలిక్. బయటకి ఎమోషన్లెస్గా కనిపించినా కూడా లోపల ఫన్నీ అండ్ లవింగ్ సైడ్ ఉంటుంది. హీరోకి వాళ్ళ తాతగారు మాత్రమే ఉంటారు వాళ్ళ ఫ్యామిలీలో. వాళ్ళ తాతగారు గో ఫుడ్ కంపెనీకి చైర్మన్. హీరో చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ ఒక వర్షం పడుతున్న రాత్రి యాక్సిడెంట్లో చనిపోతారు. దీనివల్ల తేమోకి వర్షం అంటే అంతగా నచ్చకుండా పోతుంది. సో ఇప్పుడు తేమో అఫీషియల్గా కొరియన్ గో ఫుడ్ బ్రాంచ్కి సీఈఓ అవుతాడు. అక్కడ డైరెక్టర్ అయిన మిస్టర్ పార్క్ లంచం తీసుకొని అతని పొజిషన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాడు అని తేమోకి తెలిసి అతనిని ఫైర్ చేయాలనుకుంటాడు. కానీ వాళ్ళ తాతగారేమో మిస్టర్ పార్క్ని ఫైర్ చేయడానికి పర్మిషన్ కావాలంటే తేమో బ్లైండ్ డేట్కి వెళ్లాల్సిందే అంటాడు. అతనికి అంతగా ఇష్టం లేకపోయినా తాతగారి మాటకి హీరో ఓకే అంటాడు. వెంటనే వాళ్ళ తాతగారు హ్యాపీగా హీరోకి మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేస్తాడు. సో ఫైనల్లీ యాంగ్సూ అనే రిచ్ బిజినెస్ మ్యాన్ కూతురితో పెళ్లి చూపులు సెట్ చేస్తాడు. కానీ యాంగ్సూకి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉండదు. వాళ్ళ పేరెంట్స్ది అరేంజ్ మ్యారేజే, కానీ వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవాళ్ళు. అది చూశాక యాంగ్సూ అరేంజ్ మ్యారేజ్ చేసుకోవద్దు అని ఫిక్స్ అవుతుంది. తన ట్రూ లవ్ కోసం వెయిట్ చేసి లవ్ మ్యారేజే చేసుకోవాలి అని డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ బ్లైండ్ డేట్ సిచ్యువేషన్ ఎలా తప్పించుకోవాలో తెలియక తన బెస్ట్ ఫ్రెండ్ అయిన మన హీరోయిన్ షిన్హారీని తన ప్లేస్లో వెళ్ళి ఈ మ్యాచ్ని చెడగొట్టమని అడుగుతుంది. షిన్హారీ ఒక ఫన్నీ అండ్ ఎనర్జెటిక్ అమ్మాయి. తన ఒక కంపెనీలో ఫుడ్ రీసెర్చర్గా పనిచేస్తుంది. హ్యారీ వాళ్ళ పేరెంట్స్ ఒక చిన్న రెస్టారెంట్ని రన్ చేస్తూ ఉంటారు. తనకి ఒక యంగర్ బ్రదర్ కూడా ఉంటాడు. హ్యారీకి తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంటే ఎంతో ప్రేమ. సో ప్రజెంట్ యాంగ్సూ హ్యారీని తన బ్లైండ్ డేట్కి పంపించాలని అనుకుంటూ ఉంటుంది. కానీ దీనికి హ్యారీ ఒప్పుకోదు. అప్పుడే యాంగ్సూ హ్యారీకి చాలా మనీ ప్రొవైడ్ చేస్తా అనే ఆఫర్ ఇస్తుంది. హ్యారీకి ఇప్పుడు మనీ అవసరం ఉంటుంది. సో తన బెస్ట్ ఫ్రెండ్ అడిగిన హెల్ప్కి ఎట్ లాస్ట్ ఒప్పుకుంటుంది. హ్యారీ మిన్వూ అనే అబ్బాయిని ఇష్టపడుతూ ఉంటుంది. ఇద్దరు 7 years నుంచి ఫ్రెండ్స్గా ఉంటారు. కానీ ఇప్పుడే ఈ ఇష్టాన్ని అతనికి కన్విన్స్ చేయదు. కొన్ని రోజుల తర్వాత మిన్వూ అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో మళ్ళీ ప్యాచప్ అయిపోయాడు అని తెలుసుకొని తన హార్ట్ బ్రేక్ అవుతుంది. కట్ చేస్తే హీరోతో ఫేక్ పెళ్లి చూపులకి వెళ్ళడానికి తన అపియరెన్స్ అండ్ ఐడెంటిటీని ఫేక్గా చేంజ్ చేసి అతనికి నచ్చకుండా ఉండేలాగా బిహేవ్ చేస్తుంది. కానీ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే హ్యారీ వర్క్ చేసే కంపెనీకి సీఈఓ మన హీరోనే అనే నిజం తెలుసుకుంటుంది. ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటుండగా అన్ఎక్స్పెక్టెడ్గా తేమోకి హ్యారీ ఇంట్రెస్టింగ్గా అనిపించి పెళ్లికి ఓకే అని వాళ్ళ తాతగారికి కూడా చెప్పేస్తాడు. ఇది విని హ్యారీ అండ్ యాంగ్సూ షాక్ అవుతారు. తన ఒక బిజినెస్ మ్యాన్ కూతురు కాబట్టే వెంటనే ఓకే చెప్పేశాడు అనుకుంటూ ఉంటారు. ఇంకా ఈ సిచ్యువేషన్ ఎలా తప్పించుకోవాలో తెలియక హీరోకి నిజం చెప్పేస్తేనే బెటర్ అని అనుకుంటారు. ఇక అతనికి నిజం అంతా చెప్పేస్తారు. హీరోకి హీరోయిన్ ఇలా చేసినందుకు చాలా కోపం వస్తుంది. సో ఈ నిజమంతా రివీల్ చేశాక హీరోయిన్ రియల్ నేమ్ ఏంటని హీరో అడుగుతాడు. తన అసలు పేరు చెప్తే ఆఫీస్లో విని గుర్తుపట్టేస్తాడేమో అని గుమ్ హీ అనే ఫేక్ నేమ్ అతనికి చెప్తుంది. కట్ చేస్తే తేమో వాళ్ళ తాతగారితో పెళ్ళి ఓకే అని చెప్పేశాడు కదా. సో వాళ్ళ తాతగారు పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందామని అడుగుతూ ఉంటాడు. దానికి తేమో ఆ బ్లైండ్ డేట్ అమ్మాయి నాకు నచ్చలేదు అని అది క్యాన్సిల్ అంటాడు. ఇంకా వాళ్ళ తాతగారు ఒక పెద్ద బ్లైండ్ డేట్ లిస్ట్ ప్రిపేర్ చేసి తేమోని అన్నిటికీ వెళ్ళమని అంటాడు. అన్ని బ్లైండ్ డేట్స్కి వెళ్ళి అలసిపోతూ ఉంటాడు హీరో. కానీ అతనికి ఎవ్వరూ నచ్చరు. సో వాళ్ళ తాతగారు నుంచి తప్పించుకోవడానికి తేమో ఒక ప్లాన్ వేస్తాడు. అతనికి ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని అంటే వాళ్ళ తాత అప్పుడైనా బ్లైండ్ డేట్స్కి వెళ్ళమని సతాయించడం ఆపేస్తాడు అని అనుకుంటాడు. ఇంకో పక్క హ్యారీ అతనితో అబద్ధంగా డేట్కి వచ్చి మోసం చేసిందని తన మీద కూడా రివెంజ్ తీసుకుందాం అని ఫిక్స్ అవుతాడు. సో వాళ్ళ తాత అండ్ హ్యారీ 2 ప్లాన్స్ వర్కౌట్ అయ్యేలాగా హ్యారీ దగ్గరికి వెళ్ళి అతని ఫేక్ గర్ల్ ఫ్రెండ్ లాగా వాళ్ళ తాత ముందు యాక్ట్ చేయాలి అంటాడు. తన దానికి ఒప్పుకోకపోయేసరికి తన అప్పులన్నీ తీరిపోయే అంత మనీ ఇస్తా అంటాడు. అండ్ ఆల్సో తన దీనికి ఒప్పుకోలేదు అంటే తను చేసిన పనంతా లాయర్స్ ముందు బయట పెడతా అంటాడు. ఇక వేరే దారి లేక హీరోయిన్ దీనికి ఒప్పుకుంటుంది. అనుకున్నట్టుగానే అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని అండ్ ఆల్మోస్ట్ 1 yearగా తనతో రిలేషన్లో ఉన్నా అని వాళ్ళ తాతగారికి చెప్తాడు. వాళ్ళ తాత చాలా హ్యాపీగా అండ్ ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యి తనని పరిచయం చేయమని అంటాడు. సో ఇది ఇలా ఉండగా మన హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అయిన యాంగ్సూ హీరో సెక్రటరీ అయిన సుంగ్ హోతో అనుకోకుండా ఒక గ్రోసరీ స్టోర్ దగ్గర కలుసుకొని
అతనిని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. యాంగ్ సో ఒక ఎక్స్ట్రోవర్ట్ అండ్ బబ్లీ గర్ల్ అండ్ ఆల్సో రిచ్ బిజినెస్ మ్యాన్ డాటర్. సాంగ్ హోకి పేరెంట్స్ ఉండరు అండ్ చిన్నప్పటి నుంచి తేమో వాళ్ళతోనే ఉంటాడు. అతను ఇంట్రోవర్ట్ అండ్ డిసిప్లైన్గా ఉంటాడు. యాంగ్ సో అండ్ సున్హో ఇద్దరివి టోటల్ ఆపోజిట్ బిహేవియర్స్. ఆపోజిట్స్ అట్రాక్ట్ అంటారు కదా, సో అలా. యాంగ్ సో వాళ్ళ ఫాదర్ కూడా తనకి బ్లైండ్ డేట్స్ సెట్ చేస్తూ ఉంటాడు. తన అరేంజ్ మ్యారేజ్ చేసుకోను అని వాళ్ళ ఫాదర్కి చెప్పేస్తుంది. వాళ్ళ ఫాదర్ ఇంట్లో ఉంటే అతను చెప్పిందే వినాలి అంటాడు. సో ఇంకా తన ఓన్గా బ్రతకాలని డిసైడ్ అయ్యి ఇంటి బయటకు వచ్చేస్తుంది. వాళ్ళ ఫాదర్ క్రెడిట్ కార్డ్స్ అతను తీసుకుంటాడు అండ్ తన ఓన్ శాలరీతో బ్రతకమని చెప్తాడు. సో తను ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ చూసుకొని దాంట్లో షిఫ్ట్ అవుతుంది. సర్ప్రైజింగ్గా సుంగ్హో కూడా అదే అపార్ట్మెంట్లో తన పక్కన ఫ్లాట్లోనే ఉంటాడు. తన మెల్లగా అతనితో పరిచయం పెంచుకోవడానికి ట్రై చేస్తుంది. కట్ చేస్తే హ్యారీ అండ్ తేమో వాళ్ళ తాతగారిని కలవడానికి స్టార్ట్ అవుతారు. తన బోల్డ్ మేకప్ అండ్ హెయిర్ కలర్ ఇవన్నీ చూసి వాళ్ళ తాతగారికి హ్యారీ అంతగా నచ్చదు. కానీ మాట్లాడే కొద్దీ తన ఫన్నీ సైడ్ అండ్ గుడ్ హార్ట్ని చూసి వాళ్ళ తాతకి హ్యారీ మీద చాలా గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. వీళ్ళ తాతగారిని కలిసే ప్రాసెస్లో తేమోకి హ్యారీ క్లోజ్ అయ్యి నచ్చడం స్టార్ట్ అవుతుంది. ఇక ఆఫీస్ సీన్కి వచ్చేసరికి తేమోకి షిన్హారీ అనే ఎంప్లాయీ ఉందని అండ్ తన చాలా బాగా వర్క్ చేస్తుందని తెలుస్తుంది. కానీ తన ఫేస్ చూసే ఛాన్స్ ఎప్పుడూ రాదు, బికాస్ హ్యారీ ఆఫీస్లో అతనికి కనిపించకుండా ఉండటానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ స్టిల్ తేమోకి షిన్హారీ అండ్ షిన్ గుమ్హీకి జరిగే సిచ్యువేషన్స్లో సమ్ సిమిలారిటీస్ కనిపిస్తూ ఉంటాయి. అతనికి ఈ కోయిన్సిడెన్సెస్ అర్థం అవ్వవు. కానీ ఒకరోజు ఇద్దరు వాళ్ళ ఫేక్ 1 year యానివర్సరీ సెలబ్రేట్ చేసుకొని ఇంటికి వస్తుండగా తేమో కార్లో హ్యారీ తన వాలెట్ మర్చిపోతుంది. అప్పుడే అతను తన వాలెట్లో ఉండే ఐడి కార్డ్ చూసి హ్యారీ అతని కంపెనీలోనే వర్క్ చేసే ఒక ఎంప్లాయీ అని తెలుసుకొని చాలా షాక్ అవుతాడు అండ్ చాలా హర్ట్ అవుతాడు. మళ్ళీ కూడా ఫేక్ నేమే చెప్పి ఈ నిజం దాచిపెట్టేందుకు ఎలా అయినా హీరోయిన్ మీద రివెంజ్ తీసుకోవాలని అనుకుంటాడు. ఆఫీస్లో చేసిన వర్క్కి మళ్ళీ చేయమని ఇంకా హార్డ్ వర్క్ చేయాలని చెప్తూ ఉంటాడు. కానీ తన రియల్ ఐడెంటిటీ తేమోకి తెలిసిపోయింది అని హ్యారీకి ఇంకా తెలియదు. ఇంకా షిన్ గుమ్హీ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. షిన్ గుమ్హీకి కలుద్దామని చెప్పి అదే సేమ్ టైంకి షిన్హారీ అయిన ఎంప్లాయీని కలవడానికి రమ్మని తనకి ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్లో పెట్టేస్తాడు మన హీరో. ఇదంతా తన నుంచి నిజం చెప్పించాలని చేస్తూ ఉంటాడు. ఒకరోజు హ్యారీ వాళ్ళ కొలీగ్స్తో డిన్నర్కి వెళ్తుంది. అక్కడ కొంచెం డ్రింక్ చేస్తుంది. సో వెళ్ళే దారిలో కొంచెం మత్తుగా ఉండి వాళ్ళ ఇంటి దగ్గర పార్క్లో ఉండిపోతుంది. ఏమో హ్యారీకి కాల్ చేసి తన డ్రంక్గా ఉందని తెలుసుకొని ఆ పార్క్కి వస్తాడు. తన తాగిన మత్తులో మొత్తం నిజం చెప్పేస్తుంది. అతని కంపెనీలో ఒక ఎంప్లాయీ అని, తన రియల్ నేమ్ షిన్హారీ అని అండ్ ఈ నిజం ఎలా చెప్పాలో తెలియక చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నా అని చెప్తుంది. ఇక నెక్స్ట్ డే హీరో తనకి కాల్ చేసి ఇంకెప్పటికీ గుమ్హీలాగా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు అని అండ్ తనని ఫేక్ గర్ల్ ఫ్రెండ్ జాబ్ నుంచి తీసేస్తున్నాడు అని చెప్తాడు. ఇది విని హ్యారీ షాక్ అవుతుంది. చాలా హ్యాపీ అండ్ రిలీఫ్గా ఫీల్ అవుతుంది. కానీ తేమో వాళ్ళ తాతగారికి ఇదంతా తెలియదు. సో అతను గుమ్హీని కలవాలని అంటాడు. తన వచ్చేసరికి తేమో అక్కడే ఉండి తనని గుమ్హీ అని కాకుండా హ్యారీ అని పిలుస్తాడు. అది విని తన చాలా షాక్ అవుతుంది. నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. అతనికి అంతా తెలుసు అని చెప్తాడు. ఇక నెక్స్ట్ డే నుంచి తన ఆఫీస్లో అతనికి కనిపించకుండా ఉండడానికి ట్రై చేస్తుంది. మన ఇంకో కపుల్ యాంగ్ సో అండ్ సుంగ్హో దగ్గరికి వచ్చేసరికి సుంగ్హో ఏమో యాంగ్ సూతో ఫ్రెండ్షిప్కి కూడా నో అనేస్తాడు. బికాస్ తేమోతో ఫేక్ బ్లైండ్ డేట్ ప్లాన్ చేసి అతన్ని ఫూల్ చేశారు అని. కానీ నెయిబర్స్గా ఉంటూ మెల్లగా వాళ్ళ మధ్యలో ఫన్నీ మూమెంట్స్ అండ్ స్వీట్ కెమిస్ట్రీ డెవలప్ అవుతుంది. అలా వీళ్ళిద్దరూ కూడా క్లోజ్ అవుతూ ఉంటారు. సో ఒకరోజు యాంగ్ సో తనకి సున్హో అంటే ఇష్టం అని కన్ఫెస్ చేస్తుంది. తన ఇలా చెప్పడంతో సున్హో కూడా వాళ్ళు ఫస్ట్ టైం కలిసినప్పుడే తనతో లవ్లో పడ్డాడు అని రివీల్ చేస్తాడు. ఫైనలీ యాంగ్ సో వెతికే ట్రూ లవ్ తనకి దొరుకుతుంది. ఇక వీళ్ళిద్దరూ హ్యాపీగా వాళ్ళ రిలేషన్ని స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే హ్యారీ నిజం బయటపడిందనే భయంతో తేమోని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. కానీ అతనికి తన మీద మిస్సింగ్ ఫీలింగ్ రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే తేమో రియలైజ్ అవుతాడు దట్ హ్యారీకి చాయిస్ లేక అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని. తను చూపించిన ఎమోషన్స్, తన జోక్స్ అండ్ తన సిల్లీ బిహేవియర్ అంతా నిజమే అని. మెల్లగా తనని లవ్ చేస్తున్నాడు అని రియలైజ్ అయ్యి తనకి చెప్పేద్దామని ఫిక్స్ అయిపోతాడు. అతని లవ్ అండ్ కేరింగ్తో హ్యారీ మీద ఇష్టం ఉంది అని తెలిసేలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఫైనలీ అతని లవ్ కన్ఫెస్ చేస్తాడు. కానీ హ్యారీ ఏమో నువ్వు CEO, నేను ఒక నార్మల్ ఎంప్లాయీ, ఇది వర్క్ అవుతుందా అంటూ అతన్ని రిజెక్ట్ చేస్తుంది. అయినా కూడా అతను కంటిన్యూయస్గా హ్యారీ మీద అతని లవ్ చూపిస్తూ ఉంటాడు.
కానీ ఇక్కడ నిజమేంటంటే హ్యారీ కూడా తేముని లవ్ చేస్తూ ఉంటుంది. తనకి ఇష్టం ఉందని చెప్తుంది. కానీ సీఈఓ అయిన తేముతో రిలేషన్లో ఉండడం కరెక్ట్ కాదు అని చెప్తుంది. అప్పుడే తేము వాళ్ళ తాతగారు మళ్ళీ అతనికి బ్లైండ్ డేట్ సెట్ చేస్తాడు. ఇది తెలుసుకున్న హ్యారీ వెంటనే రియలైజ్ అయ్యి తేముకి కాల్ చేసి ఆ బ్లైండ్ డేట్కి వెళ్ళకు, ఇక నేను ఎవ్వరు ఏమంటారు అనేది పక్కన పెట్టేస్తా, మనం రిలేషన్లో ఉందాం అని తన లవ్ని కన్ఫెస్ చేస్తుంది. ఫైనలీ వీళ్ళిద్దరూ ఒకటవుతారు. ఇక ఆఫీస్ సీన్స్కి వచ్చేసరికి తేము అండ్ హ్యారీ మీద రూమర్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఆఫీస్లో ఎంప్లాయీస్ అంతా వీళ్ళ మధ్యలో ఏదో జరుగుతుంది అని డౌట్ పడుతూ ఉంటారు. ఇదంతా తెలుసుకున్న వాళ్ళ తాతగారికి తేము హ్యారీతో ఉండడం అంతగా నచ్చదు. బికాస్ తన ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అండ్ వాళ్ళ కంపెనీలో ఎంప్లాయీ అని. ఫ్యూ డేస్ తర్వాత తేము వాళ్ళ తాతగారికి హెల్త్ బాగుండక హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. ఈ టైం అంతా హ్యారీ అతని పక్కనే ఉంటూ అతన్ని చాలా కేర్తో బాగా చూసుకుంటూ ఉంటుంది. ఇది అబ్జర్వ్ చేసిన వాళ్ళ తాతగారికి హ్యారీ మంచి మనసు అండ్ తన గుడ్ బిహేవియర్ అర్థమవుతుంది. ఫైనలీ వీళ్ళ ప్రేమని అర్థం చేసుకొని తాతగారు వీళ్ళ రిలేషన్ని ఒప్పుకొని సపోర్ట్ చేస్తాడు. వన్ ఫైన్ డే తేము హ్యారీకి ఎంగేజ్మెంట్ రింగ్తో మ్యారేజ్ ప్రపోజల్ చేస్తాడు. హ్యారీ కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తుంది అండ్ స్టోరీ ఎండ్స్ విత్ అ హ్యాపీ అండ్ డ్రీమీ లవ్. సో ఇలా ఫేక్ డేటింగ్ నుంచి ట్రూ లవ్ దాకా వచ్చిన స్టోరీయే మన హీరో కాంగ్ తేము అండ్ హీరోయిన్ షిన్హారీల కే డ్రామా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి ఇంకా మీరు ఏ మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ వినాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.